నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో దిత్వా తుపాన్ అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి నార్లలో వర్షపు నీరు చేరి పంట పూర్తిగా నాశనమైంది. అన్ని మండలాల్లో అంతర్గత పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. కరెంటు స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా అంతరాయంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలువకట్టలపై నివాసం ఉండే గిరిజన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు కోవూరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సైదాపురం మండలంలో కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఊటుకూరు వద్ద మావులేరు వాగు, తురుమెర్ల వద్ద పిన్నేరు వాగు పొంగుతున్నాయి. దీంతో పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. సైదాపురం, పొదలకూరు మండలాల మధ్య వాహన రాకపోకల్లో నిలిచిపోయాయి. మణబోలు మండలం బద్దేవల్లి సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం వరద నీటిలో మునగడంతో స్వామివారికి పూజలు నిలిచిపోయాయి. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజ్కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 13 గేట్లు ఎత్తి 23,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.